హాయ్ ఆల్, మాకైతే ఇంట్లో బోర్ కొడుతుందని ఇలా బయటకైతే వచ్చాము. ఇంటి దగ్గరే పార్క్ ఉంది, అందుకని బయలుదేరి అయితే వచ్చాము. ఎక్కడికన్నా అంటే రియాన్స్ ఫస్ట్ రెడీ అవుతారు, సింధు మౌనిష్ కూడా వచ్చేసారు. ఇక ఇంటి దగ్గరే ఈ పార్క్ అంతా మనకి గవర్నమెంట్ది, మనం ఫ్రీగా వెళ్ళొచ్చు. కానీ దీనికి టైం ఉంటుంది. మార్నింగ్ 5 to 10 వరకు ఉంటుంది, ఈవినింగ్ 4 to 7 వరకేను. మిగతా అప్పుడు క్లోజ్లో ఉంటుంది పార్కు. చూడండి, రేయాన్స్కి ఆవులు అంటే భలే ఇష్టం. ఎక్కడ కనపడినా దండం పెట్టుకుంది రాడు, అంత గౌరవం ఆవు అంటే. ఇలా కొంచెం దూరం వెళ్ళాక మనకి ఎక్సర్సైజ్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉంటాయి. ఇలా మనం వాకింగ్ చేసుకుంటూ ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ వస్తారు. ఈవినింగ్ టైం అయితే పిల్లల్ని తీసుకొని వస్తారు. స్కూల్ ఉన్నప్పుడు, స్కూల్ లేనప్పుడు హాలిడేస్ అట్లయితే పిల్లలు మార్నింగ్ ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వస్తారు. చూడండి, మా వదిన కూడా ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేసింది పిల్లలతో పాటు. పిల్లలతో ఆడుకుంటా అంటే ఈ ఎక్సర్సైజ్ చేసేటన్ని మా ఉదయం చేసుకుంటుంది. వాళ్ళ అత్త చేసేటి కలిపి చేసినాడు వీడు రేయాన్షు. వాడు ఆడుకునేటివి మనం చేసేటన్నీ చేసినాడు వాడు రేయాన్షు. అత్త ఎక్కువ వాడు. ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. అలసిపోతే కూర్చోవడానికి అలా బండలు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ పార్కు చాలా బాగుంటాయి, అన్ని ఫ్యాకల్టీ ఉంటుంది, ఎంత ఉంటుంది ఇక్కడ. వాష్రూమ్స్ కూడా ఉంటాయి, ఇలా ఉయ్యాలలు, ఇవి వాష్రూమ్స్. ఈ 3 దగ్గర అయితే పిల్లలు బాగా ఆడుకుంటారు. మౌనిష్ రియాన్స్ కూడా ఎక్కువ ఈ 3 ఆడుకుంటారు. ఎప్పుడు తీసుకొచ్చినా ఆల్మోస్ట్ 2 months అయితే అయిపోయింది తీసుకురాక పిల్లల్ని. ఏదో ఒక వర్క్ ఉంటుంది, పిల్లల్ని తీసుకోవడానికి అవ్వదు. వీళ్ళిద్దరు భలే ఎంజాయ్ చేసుకున్నారు. రియాన్స్ అయితే చూడండి, రమ్మన్నా రాలేదు. వాడికి చెప్పులు అడ్డం, ఎక్కడికి వెళ్ళినా చెప్పులు తీసి పక్కన పెడతాడు రియాన్స్. వాడైతే ఫ్రీగా అనొచ్చు కదా అని చెప్పులు తీసి పక్కన పెట్టి మరీ ఆడుతున్నాడు. అందరు ఒకలాగా ఆడితే వీడు ఇంకొకలాగా ఆడాలి. ఇప్పుడు ఇట్లా 3 అయిపోయినాయి కదా, ఇంకా దాన్ని రోజుసేపు ఆడాడు. ఇక దాన్ని జారుకుంటూ వచ్చేసినాడు. వాళ్ళ అత్త అక్కడే ఉంది పాపం, ఎక్కడ పడిపోతాడో అని. వీళ్ళంతా అయిపోయాక అందరు ఇలా వస్తున్నారు కదా, వీడు ఇట్లా రివర్స్లో వస్తాడంట. వీడిని చూసి 10 మంది వస్తున్నారు రివర్స్లో. చూడండి, వాళ్ళ అత్త పడిపోతాడేనో అని భయపడి మళ్ళీ అక్కడే ఉంది పాపం. వాడు భలే అత్తి రేయాన్షు. ఇక అక్కడి నుంచి తీసుకొచ్చేసినాం పడిపోతారేమో అని. ఇది పెద్దవాళ్ళది. కొంచెం దూరం వెళ్తే పిల్లలది ఉంటుందని అక్కడికైతే తీసుకెళ్తున్నాం. చూడండి, మధ్యలో ఎట్లా నీళ్ళు ఉంటాయి, చెరువులాగా. ఇది వీడికే ఎక్కని రాదు, వాడు ఎక్కుతున్నాడు చిన్నగా. వీడిని చూసి వీడు మౌనిష్ నేను ఎక్కుతానని వస్తే వీడు మిడిల్ డ్రాప్ అనమాట. ఇక్కడి నుంచి మధ్యలో నుంచి దూకి వాడికి నేను వస్తున్నా ఉండని ధైర్యం చెప్పి వాడికి వెనక నిలబడుకొని ఎక్కువ అని చెప్తున్నాడు. ఇద్దరు ఎక్కడ పడతారని అయితే మేమైతే తీసుకొచ్చేసాము. మీరు మన ఛానల్లో కన్నా వీడియో చూసింటే ప్రీవియస్గా ఇలా ఇక్కడ గుర్రంది పెట్టాను ర్యాన్ష్ది. గుర్రం అయితే ఇక్కడే ఎక్కించాము. ఇక్కడ ఉండింది గుర్రము. ఒక్క రౌండ్కి 50 అంట. అక్కడ ఉంది కదా ఖాళీ ప్లేస్, ఆ రౌండ్ వేసినారు 50 రూపీస్కి. ఇలా గుర్రం అయితే ఎక్కించాము. వీడియో చూడకుంటే వెళ్ళి తప్పకుండా ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళంతా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇలా ఇది బాగుంటుంది, నడుం తిప్పేది. ఇక్కడ మేము ఒక దగ్గర వెళ్తే మా హస్బెండ్ మా మామ ఇంకొక దగ్గర ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మా మామకి ఎక్సర్సైజ్ చేయమన్నారు. ఇట్లా సైక్లింగ్ ఉంటుంది, మనకి స్టమక్ సంబంధించి చేసేటివి ఉంటాయి. మన వైట్ మనం లిఫ్ట్ చేసుకుంటే హ్యాండ్స్ తగ్గుతాయి కదా, అది ఉంటుంది. ఇంకా వాళ్ళ అత్త చేస్తుంటే వీడు గమ్మున ఉండడు కదా, వీడు చేస్తారంటే ఇంక వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మేమైతే ఇట్లా చేసినాం కాసేపు. ఇంకొంచెం దూరం వెళ్తే ఇంక అన్నీ ఆడుకునేటివి ప్లస్ ఇవి మనకు ఎక్సర్సైజ్ చేసేటివి మిక్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ రిపీటెడే ఉంటాయి చాలా వరకు. ఇది కూడా చాలా బాగుంటుంది. మనకి సిట్టప్స్ చేస్తాం కదా, గుంజిళ్ళు అట్లా చేయలేని వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. ఇదైతే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది జోగియల్గా బాగుంటుంది అది. అందుకని నేను మా వదిన ఎక్కాము. చూడండి, ఇక్కడ ఇంక మళ్ళీ అన్నీ స్టార్టింగ్ నుంచి ఉంటాయి. ప్రతి ఒక్క దగ్గర కొంచెం దూరం వెళ్తే ఇలా బండలు ఉంటాయి కూర్చోడానికి. మళ్ళీ ఉయ్యాలు ఎక్కుతామని ఇద్దరు ఏడుస్తున్నారు. ఇంకా వాళ్ళు అక్కడ ఫుల్ ఉన్నారని ఇక్కడ వాళ్ళ అత్త వాళ్ళ చిన్నమ్మ ఇట్లా ఇద్దరిని కూర్చోబెట్టి ఊంపుకున్నారు. వాడు ఎప్పుడు వచ్చి వీళ్ళల్లో కూర్చున్నాడో మనకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. వచ్చి కూర్చొని వాడు అక్కడ వీడు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇక నేను మా వదిన అయితే ఇవి ఎక్స్పీరియన్స్ చేయించాలని మా వదిన అయితే ఇక్కడికి తీసుకొచ్చి చెప్తాను ఎట్లా చేయాలని. నేను చేసిన తర్వాత అయితే మా వదిన చేస్తుంది. దీని తర్వాత ఇదే లాస్ట్ ఈ పార్క్కి. దీని తర్వాత అయితే ఇది చూడండి, ఇట్లా చేస్తూ ఉన్నాము. భలే కామెడీగా ఉన్నింది ఇది. దీని తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాము.
ఈ వీడియో అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది మాత్రం కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఇక ఇటు నుంచి వెళ్ళిపోతున్నాము. బాయ్ ఆల్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.